అటవీ భూముల సంరక్షణే లక్ష్యం. అక్రమార్కుల భారతం పడతామంటూ పలుచోట్ల ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, నేడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూముల్లో సర్వే జరిపింది సర్కార్. మరోవైపు సర్వే పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి భూములతో మొదలు సజ్జల ఎస్టేట్లో సర్వే, ఆకేపాటి ల్యాండ్లో సర్వే. జగన్ ప్రభుత్వ హయాంలో రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వే నెంబర్ 814/3లో 4 ఎకరాలు, 814/4లో 5 ఎకరాలు, 815/1లో 3.79 ఎకరాలు, 815/2లో 2 ఎకరాలు, 56/8లో 5.68 ఎకరాలు, 56/9లో 2.35 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే ఆక్రమించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజంపేట ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గతంలో జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా 100,000 ఎకరాలు ఆక్రమించాడు. నువ్వు ఈరోజు ఆకేపాటి ఎస్టేట్ అనే ముసుగులో ఒక డేరా బాబా ఆశ్రమం కట్టుకున్నావు. నువ్వు దాంట్లో రిటైర్మెంట్ స్టేజ్లో సంతోషంగా ఉండండి. నువ్వు ఆ ఆశ్రమంలో ఒక్క 6 అడుగుల స్థలం అన్నా నీది ఉందా? ఒక 100 ఎకరాలు ఆక్రమించుకున్నావు. ఆ డైరాబాబా ఆశ్రమంలో ఆకేపాటి ఎస్టేట్ అనే ముసుగులో 100 ఎకరాల పొలం, అందులో చెరువులు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, పరంబోకు స్థలాన్ని, డికేడి పొలాన్ని, ఆకేపాటి పంచాయతీలోని సొగభాగాన్ని, అలాగే మందపల్లి పంచాయతీలోని సొగభాగాన్ని, అలాగే ఆ పక్కనున్న చుట్టుపక్కల గ్రామాల్లో నీ ఇష్టారాజ్యంగా చేసిన అవినీతి బాగోగులు అందరికీ తెలుసండి. టీడీపీ నేత సుబ్బనరసయ్య నాయుడు ఫిర్యాదుతో రంగంలో దిగిన అధికారులు ఆకేపాటి ఎస్టేట్ లో సర్వే చేశారు. నివేదికను అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన భార్య జ్యోతి, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, ఆయన భార్య సృజన పేరుతో దాన విక్రయాల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్నట్లు నివేదికలో పొందుపరిచారని సమాచారం. శనివారం అమర్నాథ్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోరగా ఆయన ఎంక్వైరీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదన్నారు. ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. అదే బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదో మన వల్ల భయపెట్టాలని, మనం ఏదో ఇది చేయాలని నేను అన్నీ కూడా కాదు. నేను బ్రతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాను. దాదాపు మా పాత ఇల్లు 1 ఎకరాలో ఉంటుంది, పాత ఇల్లు ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టుకుని 25 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. ఆ నుంచి నేను పాదయాత్ర చేస్తా. ఏంది నాకు తీసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఏది ఇచ్చేదానికే సిద్ధం. శుక్రవారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది. ప్రభుత్వ అటవీ శాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలంలోని సజ్జల కుటుంబానికి చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి. సజ్జల కుటుంబ సభ్యుల పేరు మీద 146 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇందులో సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి పేరిట 18.85 ఎకరాలు, నర్రెడ్డి బాగిరెడ్డి పేరిట 19.22 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి పేరిట 21.46 ఎకరాలు, సజ్జల విజయ్ కుమార్ పేరిట 7.30 ఎకరాలుంది. ఈ ప్రాంతంలోనే సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులో 52 ఎకరాల వరకు అటవీ భూమి సజ్జల కుటుంబం చేతిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారన్న ఫిర్యాదులతో ప్రభుత్వం సర్వే చేసింది. సర్వే నెంబర్ 295, 296లోని భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందన్న ఆరోపణలతో విచారణ జరిపింది. టీడీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ చేశారు, జాయింట్ సర్వే చేయించారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ రోజు కూడా ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి, వీళ్ళు కొన్నది ఎంత కూడా రికార్డ్ ప్రకారం ఉందని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము మా తోటంతా కూడా పెట్టడం జరిగింది. మీరు తప్పుడు కేసులన్నీ పెట్టి తప్పుడు ఎంక్వైరీలన్నీ వేస్తే మేము పారిపోయే పరిస్థితి లేదు.
తప్పకుండా ఎదుర్కొంటాం, దానికి తగిన సమాధానం చెప్తాం. అటవీ భూములను కబ్జా చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం చెప్తోంది. నివేదిక వచ్చాక చట్టపరమైన చర్యలుంటాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.